అమ్మా, దర్శనం ఎలా జరిగిందంటే మౌనంగా ఉన్నావేంటమ్మా? అనుకున్న విధంగా జరగలేదత్తమ్మా. అనుకున్న విధంగా జరగకపోవడం ఏంటమ్మా? అసలేం జరిగింది? అంటే అది అత్తమ్మ, ఈరోజు మహాపూజ చేస్తే మంచిదని పూజారి గారు చెప్పారు. దర్శనంతో పాటు ఆ పూజ కూడా చేశాం. నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా జరిగిందని చెప్పబోయి అలా అన్నానత్తమ్మ. అందుకే ఇంత ఆలస్యమైంది. లేదంటే నిన్ననే వచ్చేవాళ్ళం. అంతే కదా ఆర్య సార్? అంతే అమ్మా. అన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవమ్మా. కొన్నిసార్లు జరగాల్సిన విధంగానే జరుగుతాయి. అవునత్తమ్మా, అన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరగదు. అందుకే నేను రాగసుధని కలవలేకపోయాను. ఏదైతేనేం నువ్వు అనుకున్న దానికంటే బాగా జరిగింది కదా, సంతోషం. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. అలాగే అత్తమ్మా. జెండే సార్, ఆ కాలుకి దెబ్బలే తగిలింది. అది అను, ఏం జరిగిందంటే అలా తడబడతారేంటి జెండే సార్? అసలు ఎలా జరిగింది? అను, జెండే ప్రొఫెషన్లో ఇలాంటివన్నీ కామన్. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి సార్ మీరు? కాలికంత పెద్ద గాయం కళ్ళ ముందు కనిపిస్తుంటే కామన్ అంటూ క్యాజువల్ గా మాట్లాడుతున్నారేంటి? జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కదా. అసలు దీనంతటికి కారణం మీరే. నేనా? అవును, మీరే. మీ వల్ల జెండేసరికి ఇంత పెద్ద గాయమైంది. ఆర్య ఏం చేశాడమ్మా? తను నీతో పాటే గుడికొచ్చాడు కదా. కరెక్టే అత్తమ్మా, కానీ జెండేసరికి గాయం అవడానికి కారణం ముందుగా ఆర్య సార్ జాగ్రత్తలు చెప్పకపోవడం వల్లే కదా. కేర్ఫుల్ గా ఉండమని ఆర్య సార్ ముందే చెప్పుంటే జెండేసరికి గాయం అయ్యేదే కాదు కదా. అంటే ఒక రకంగా గాయానికి కారణం ఆర్య సారే కదా. అను, దీంట్లో ఆర్య తప్పేం లేదు. జాగ్రత్తగా ఉండకపోవడం నా తప్పే. చూడండి జెండే సార్, తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ నొప్పి మీరు అనుభవిస్తున్నాను. ప్రొటెక్షన్, సెక్యూరిటీ అంటూ ఎప్పుడు మా గురించి ఆలోచించడం కాదు, అప్పుడప్పుడు మీ గురించి కూడా ఆలోచించండి. ఈ రోజు చిన్న గాయం కాబట్టి సరిపోయింది. అదే పెద్ద గాయం అయి ఉంటే ఏంటి పరిస్థితి? ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. అలాగే అను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. జెండే, ఏంటి సిచ్యువేషన్? మన టీం ఆల్రెడీ సెర్చింగ్లో ఉంది ఆర్య. ఎట్ ఎనీ టైం
తను మన చేతికి చెక్కొచ్చు. డోంట్ వరీ. కేశవ, తను చాలా తొందరగా మన చేతికి దొరకాలి. మాదం పొంచి ఉన్న అనాథని, అమ్మలా పెంచిన అక్కని పోగొట్టుకున్న అనాథని, నాకు కన్నీళ్లే చుట్టాలు, కష్టాలే స్నేహితులు. నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. పోనీ నువ్వు ఎక్కడుంటావు చెప్పమ్మా, నేనొచ్చి దిగబెడతా. నాకంటూ ఏమీ లేదండి. ఒంటి మీదున్న ఈ బట్టలు, ఒంటరిగా ఉన్న నేను తప్ప. కష్టాలు పంచుకోవడానికి స్నేహితులు లేరు, ఆనందం పంచుకోవడానికి అమ్మా నాన్న లేరు. నువ్వేమీ అనుకోకపోతే ఈ పక్కనే మా ఇల్లమ్మా. నీకు కాస్త నొప్పి తగ్గేంత వరకు మా ఇంట్లో ఉండమ్మా. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్దూ గాని. ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానండి. ఇంకా మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఇల్లు లేదంటున్నావు, అయిన వాళ్ళ తోడు లేదంటున్నావు, పైగా కాలు నొప్పితో బాధపడుతున్నావు. ఇలాంటి టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తావమ్మా? నా మాట విని మా ఇంటికి రామ్మా. నొప్పి తగ్గగానే వెంటనే వెళ్ళిపోదు గాని. అవునమ్మే, అందులోనూ ఒంటరిగా ఉన్న ఆడపిల్లవి. ఇట్లాంటి పరిస్థితిలో వెళ్ళడం అంత క్షేమం కాదు. రా, మా ఇంటికి పోతుందా? పర్వాలేదండి. ఈ యాక్సిడెంట్ చేయాలనే ప్రయత్నం చేసింది వాళ్లే అయితే ఖచ్చితంగా ఈ దగ్గరలోనే ఎక్కడ ఉండుంటారు. నేనున్న పరిస్థితుల్లో బయటికి వెళ్తే ఖచ్చితంగా నన్ను పట్టుకుంటారు. వాళ్లకు దొరకకుండా ఉండాలంటే ప్రస్తుతానికి వీళ్ళింటికి వెళ్ళడమే కరెక్ట్. ఎక్కడున్నారు? ఏంటమ్మా, రావాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? మీకు పర్వాలేదా అండి? నువ్వు అలా మొహమాట పడాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు నా కూతురు లాంటి దానివే కదా. ఏం పర్లేదు, పదమ్మా. చాలా థ్యాంక్స్ అండి. రామ్మే, జాత మెల్లగా మెల్లగా మెల్లగా. సార్, ఎక్కడ మిస్ అయింది? ఇక్కడే మిస్ అయింది సార్. ఇక్కడ మిస్ అయితే అక్కడికి వెళ్ళి గడ్డి పీకుతున్నారా? ఇక్కడే ఉంటే దొరికిపోతామేమోనని అలా పక్కకెళ్ళాం సార్. ఏంటి దొరికిపోయేది? ఎక్కువ దూరం వెళ్ళుండదు, వెతకండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. నేను కొంచెం ఫుటేజ్ చెక్ చేయాలి. షూర్ మ్యామ్. ఎప్పటిది? 2 days బిఫోర్ ది. ఓకే మ్యామ్. రెడీ మ్యామ్, చూడండి. థ్యాంక్ యూ. నువ్వు కొంచెం బయట వెయిట్ చేస్తావా? ఓకే మ్యామ్. ఇదేంటి, తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది? అసలు తనెవరో? జెండిజీని అడిగితే స్కిప్ చేస్తున్నారు. ఆర్య సార్ ఏమో అంతా జెండే చూసుకుంటాడు అంటున్నారు. తిని చూస్తే ఆర్య సార్ ఫోటోని చూడగానే వింత వింతగా బిహేవ్ చేస్తోంది. అసలేం జరుగుతోంది? ఎవరివిడా? ఎవరిని అడిగితే తన గురించి తెలుస్తుంది?
హలో మీరా మ్యామ్. అనుమా, మీరు అర్జెంటుగా మన సీసీటీవీ ఫుటేజ్ రూమ్కి వచ్చేయండి. సీసీటీవీ ఫుటేజ్ రూమ్ కా? ఎందుకు మ్యామ్? ప్లీజ్ రండి, చెప్తాను. ఓకే మ్యామ్. ఏమో వారానికి ఒక్కరోజు పనిలోకి వస్తాడు. ఇట్టయితే ఇక వాడిని పనిలో పెట్టుకునే ఉపయోగం ఏముంది చెప్పు? పోన్లే పద్దు, పాపం వాడికి ఏం పనుండి రాలేకపోయాడు. నువ్విట్ట జాలిపడి వాడిని వెనకేసు రాబట్టే ఇట్టా చేస్తా ఉండాడు. ఈసారి పనిలోకి రాని వాడిని తీసేశానని చెప్తాను. తిక్క కుదురుతుంది. అదేంటి పద్దు, వాడు చేసే కొద్ది రోజులైనా నీకు పని భారం తగ్గుతుంది కదా. వాడు అప్పుడప్పుడు వచ్చి చేసేదానికన్నా రోజు నేను చేసుకోవడమే మంచిది. సుబ్బు, ఏంటి పద్దు? ఎవరో తెలియని కుర్రాన్ని పనిలో పెట్టుకునే బదులు మనవాళ్లే పనిలో పెట్టుకుంటే. మనవాళ్ళ? మనకెవరున్నారు పద్దు అలా పనిచేసేవాళ్ళు? అదే సుబ్బు, మన ఇంట్లో ఆ అమ్మే ఉండదు కదా. ఆ అమ్మాయా? అవును సుబ్బు, ఆ అమ్మికి ఎలాగో ఎవ్వరూ లేరు, అనాథని కూడా చెప్పింది. మనం పనిచ్చామనుకో మన కాడనే ఉండి మనకు ఆసరాగా ఉంటది. ఆ అమ్మికి కూడా ఆధారంగా ఉంటది కదా. ఏమంటావు సుబ్బు? ఏంది సుబ్బు ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది పద్దు, కానీ ఇంకా కానీలు కాకరకాయలేంది? రేపే అమ్మీని అడిగి పనిలో పెట్టేసుకుందాం. అది కాదు పద్దు, ఆ అమ్మాయి ఎలా పెరిగిందో ఏమిటో తెలియకుండానే పని చేయమని అడిగితే తనేమన్నా ఫీల్ అవుతుందేమో. ఏంది సుబ్బు నువ్వు? ఒకప్పుడు మా తాతకి 10 బర్రెలుండేవి, ఇప్పుడున్నాయా? ఒకప్పుడు ఎట్టా బతితే ఏంది సుబ్బు, ఇప్పుడు ఎలా బతుకుతుందో చూడాలి గాని. సరే పద్దు, ఒకసారి అడిగి చూద్దాం. ఆ అమ్మాయి మనసులో ఏముందో, ఉంటానంటుందో వెళ్ళిపోతానంటుందో. బెండేసార్లా ఉన్నాడు. ఎవరి గురించో ఆరా తీస్తున్నట్టున్నాడే. బెండేశారు, ఓ బెండేశారు, ఇదేంది? బెండేశారు పిలుస్తున్నారా? రారేంది? ఏంది బెండేశారు, రమ్మన్న రారేంది? ఎవరి గురించి ఎతుకుతున్నారు? నమస్తే సార్. నమస్తే సుబ్బు గారు. ఎవరి కోసం వచ్చారు సార్? దేని గురించో వెతుకుతున్నట్టున్నారు? మాకు తెలిసిన అతను అడ్రస్ మిస్ అయ్యి ఇటువైపు వచ్చాడు సుబ్బు గారు. ఒకసారి ఫోన్ చేయకపోయారా? అతనికి ఫోన్ లేదు, అందుకే వెతుకుతున్నాం. అట్నా? అయితే ఆయన ఫోటో చూపియండి సారు, మా కొట్టుకి ఆయన వచ్చాడేమో చూసి చెప్తాము. అవును సార్, ఫోటో చూస్తే మనిషిని గుర్తుపట్టచ్చు కదా. మీకెందుకు లేని శ్రమ? దీనిలో శ్రమే ఉంది సారు. మనిషి ఫోటో చూసి మాట సాయం చేయడమే కదా. తెలిస్తే తెలుసని చెప్తాం, లేదంటే లేదు కదా సుబ్బు? అవును సార్, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళైతే మీ శ్రమ తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. అలాగే సుబ్బు గారు. One second. ఆర్య, ఎక్కడున్నావు? మన పనిలోనే ఉన్నాను ఆర్య. నువ్వు ఆ పనిలో ఉన్నావని అందరికీ తెలియాలా? ఆర్య, అది తనకి మనకి మధ్య మాత్రమే ఉన్న కథని అందరికీ తెలిసేలా చేస్తున్నావా? ఆర్య, నువ్వు మాట్లాడేది సీసీ ఫుటేజ్ లో తన ఎంట్రీని ఎందుకు ఉండనిచ్చావు? ఐఎమ్ సారీ ఆర్య, ఆ రోజు తనని చేజ్ చేసే ప్రాసెస్ లో ఆ విషయమే మర్చిపోయాను. కొంచెం ఉండుంటే
ఇప్పుడు అదంతా అను చూస్తుండేది. నేను అలర్ట్ అయ్యాను కాబట్టి సరిపోయింది. అను చూస్తుంటే ఏమై ఉండేదో తెలుసుగా. ఆర్య, ఐ కెన్ అండర్స్టాండ్. ఒక్కటి గుర్తుంచుకోజండే, మనం తన గురించి వెతుకుతున్నామని, వెంట పడుతున్నామని తనకు కూడా తెలియకూడదు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించు. ఓకే ఆర్య, నేను చూసుకుంటాను. పడుకొని రెస్ట్ తీసుకుంటుందేమో పద్దు. పద లోపలికి రండి. ఏమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? కాలు నొప్పి తగ్గిందా? లేదంటే మందులేమైనా తీసుకురానా? అవసరం లేదండి. కాపురం పెట్టగానే కొంచెం రిలీఫ్ గానే అనిపించింది. పోన్లేమ్మా, ఎలా అయితేనే మొత్తానికి కాలు నొప్పి తగ్గింది కదా, చాలా సంతోషం. ఇక నేను వెళ్తానండి. వెళ్తావా? ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావమ్మా? నీకంటూ ఇల్లు లేదన్నావు, ఎవరు తోడు కూడా లేరన్నావు. ఎక్కడికి వెళ్తావు? ఎలా వెళ్తావు? నా చోటుకి కానప్పుడు ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళాలి కదండి. అది కాదమ్మా, ఆడపిల్లవి, అందులోనూ అర్ధరాత్రి. పోనీ ఈ రాత్రికి మాతో పాటే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళమ్మా. ఈ రాత్రికి ఉండడం ఏంది సుబ్బు? నేను చెప్పింది మర్చిపోయినావా ఏంది? అమ్మి ఈ రాత్రికే కాదు, ప్రతిరోజు ఈయన్నే మనతోటే ఉంటాది. రాత్రికుండు పొద్దున్నే ఏళ్ళు అంటావేంది? విషయం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అది కాదు పద్దు. ఏ విషయం అండి? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంది సుబ్బు? మరీ ఇంత మొహమాటం ఏంది అడగడానికి? మీకు ఇష్టమైతే సరే అంటుంది, లేకపోతే లేదు, అంతే. మీరు దేని గురించి అడగాలనుకుంటున్నారండి? మరేం లేదమ్మి, నీకు బతకడానికి ఇబ్బందిగా ఉంది, సమస్యలు కష్టాలు చుట్టుముట్టాయి అన్నావు కదూ. ఆ సమస్యలు తీరిపోయే ఒక బ్రహ్మాండమైన ఉపాయం ఆలోచించుండాడు మా సుబ్బు. ఏంటండి అది? ఏం లేదమ్మా, మాకు చిన్న వ్యాపారం ఉందని చెప్పాను కదా. పద్దుకి సాయంగా ఉండటానికి ఓ కుర్రాన్ని పనిలో పెట్టుకుంటే వాడు సరిగ్గా రావటం లేదమ్మా. ఆ పని నువ్వు చేస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మాతోనే ఉండిపోవాలని మా సుబ్బు ఆలోచన. అంతే కదా సుబ్బు? నీకేమీ అభ్యంతరం లేకపోతేనేనమ్మా, బలవంతమేం లేదు. మేమున్న పరిస్థితిలో మేము నీకు చేయగలిగిన సాయం ఏదైనా ఉందంటే అది ఇదేనమ్మా. ఇంతకుముందు నువ్వు ఎలా బతికేవో తెలియకుండా ఇలా అడుగుతున్నందుకు ఏం తప్పుగా అనుకోకమ్మా. ఇందులో అనుకోవడానికి తప్పేముందండి? బతకడమే కష్టమైనప్పుడు ఏ పని చేసి బతికితే ఏంటండి? ఇక గతం అంటారా? అది కేవలం ఒక అందమైన జ్ఞాపకం మాత్రమే. మర్చిపోవడానికి మనసు ఒప్పుకోకపోయినా మనం ఒప్పుకుంటే చాలు కదండి. అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదమ్మే? పరిచయం లేనిదే పనివ్వని ఈ రోజుల్లో మీరింతగా ప్రేమగా ఆదరిస్తూ పనిస్తానంటే కాదని ఎలా అంటానండి? మీతో పనిచేయడం నా అదృష్టం అనుకుంటాను. నేను చెప్పానా సుబ్బు అమ్మి ఒప్పుకుంటదని? నువ్వే మొహాడు పడినావు. అవును పద్దు, చాలా సంతోషం అమ్మా. ఇదిగో అమ్మి, నీకు పని వేళలు చెప్తాను, బాగా గుర్తు పెట్టుకో. పొద్దున్నే 4 గంటలకు లేవాలి, 4 నుంచి 5 వరకు పచ్చళ్ళన్నీ రుబ్బేయాలి, 5కి చక్కగా వాటిలో తాలింపులేయాలి, 7 గంటలకల్లా బండి శుభ్రంగా తుడిచేయాలి. ఇదిగో డబ్బులు సరిగ్గా తీసుకోవాలి, బాగా లెక్క పెట్టి జాగ్రత్తగా డబ్బాలో వెయ్యాలి. అర్థమైందా? నేను చెప్పినవన్నీ అర్థం అవుతున్నాయి కదూ? పనంటే టైము, టైం అంటే పని. చేసే పని చిన్నదా పెద్దదా ముఖ్యం కాదు, ఎంత శ్రద్ధగా చేసామన్నదే ముఖ్యం. అలాగేనండి. ఏం సుబ్బు, ఎట్లా చెప్పున్నాను? టీవీ షోలో యాంకర్ లాగా బాగా చెప్పావు గాని అలా పనిలోకి రాకముందే అన్నీ చెప్పి ఆ అమ్మాయిని భయపెట్ట మాకు. ఆ కుర్రాను కూడా ఇలాగే పనులు చెప్పి బెదిరిపోయేలా చేసుంటావు, అందుకే వాడు రాకుండా ఉన్నాడు. చూడమ్మా, మా పద్దు అలాగే అంటుంది. నువ్వేం కంగారు పడకుండా నిదానంగా చేసుకోమ్మా, సరేనమ్మా? అలాగేనండి. ఇంకా అండి గిండి ఏందమ్మి,
ఇప్పుడు నువ్వు మా మనిషివి, అంటే మా బిడ్డలాగా. చక్కగా పిన్ని బాబాయ్ అని పిలు. మసాలా దోశలో కొబ్బరి చట్నీ లెక్కుంటది. అలాగే పిన్ని. బాబాయ్, ఏంటమ్మా? ఆ ఫోటోలో నా కూతురమ్మా, నా ప్రాణానికి ప్రతిరూపం. నీ చెల్లెలనుకో. తనని చూస్తుంటే నిజంగానే నా సొంత చెల్లెలన్న అనుభూతి కలుగుతుంది. ఉంటే గింటే వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ మనకుంటాయి. ఇద్దరం ఈ జనరేషన్ వాళ్ళం కదా నీరజ్. మాన్సి, నేను మాట్లాడుతుంది ప్రేమికుల సెలబ్రేషన్స్ గురించి, ప్రేతాత్మల సెలబ్రేషన్స్ గురించి కాదు. అంటే నేను నీకు దయ్యంలా కనిపిస్తున్నానా నీరజ్? అంతేగా అంతేగా. నీరజ్, అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు పిల్లి ఎలకల్లా పోట్లాడుకోవటమేనా? తినండి. అను, నువ్వు కూర్చోమ్మా. ఆర్య, మీ ఆనందాన్ని ఆవిరి చేసి మా అక్క ఆత్మ ఆనందించేలా చేయడానికే వస్తున్నాను. నిన్ను అంతం చేయడానికే వస్తున్నాను. అన్నా, కొంచెం త్వరగా పోనీ. హాల్లో లేరు, డైనింగ్ హాల్లోనూ లేరు, కిచెన్లో కూడా లేరు. అంటే ఖచ్చితంగా రూమ్లోనే ఉండుంటారు. ఏదేమైనా ఈరోజు మాత్రం నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనార్యా. ఇంట్లో ఎవరూ లేరేంటి? ఒకేసారి అందరూ ఎక్కడికి వెళ్ళుంటారు? సార్ ఉన్నట్టుండి
ఈ ప్రయాణం ఏంటి సార్? ఎక్కడికి వెళ్తున్నాం? ఏ చెప్తే గాని రావా? అంటే అలా అని కాదు సార్, మరి వర్క్స్ ఉన్నాయి అందుకని. అంటే నీకేనా వర్క్స్ ఉండేది, నాకు లేవా? నా వర్క్స్ వేరులేండి సార్. వాట్? అంటే అదే సార్, మీరు వర్క్ చేయకపోయినా మిమ్మల్ని ఎవ్వరూ అడగరు, మీరు బాస్ కదా, అదే మా కళ కుదరదు కదా అని. ఇప్పుడు తమరు వర్క్ చేయకపోతే ఎవరు అడుగుతారట? తమరు బాస్కే బాస్ కదా. ఎంతైనా మీకున్న ఇది వేరు కదా సార్, అందుకని. అందుకని ఎందుకని నిన్నెవ్వరూ అడగరు. సో యూ డోంట్ వరీ. అంతేగాని చెప్పనంటారు.